హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగా వ్లాగ్స్. ఏం లేదండి, ఇవాళ మీకు మైదా పిండితో బోండాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తానండి. మైదా పిండి, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు తరిగేసి వేసేద్దామండి. వంట సోడా కొద్దిగా, సాల్టు, కొద్దిగా మిరప్పొడి అయితే వేసుకునేద్దాము. బాగుంటుంది. బాగా కొద్దిగా వాటర్ వేసి కలిపి వేసి నీట్గా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. పిండి అంతా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ వద్దాము. మరి ఎక్కువ చిక్కగా లేకుండా మరి పలుచగా లేకుండా మీడియంగా ఉండాలండి. కొద్దిసేపు అయితే నానబెట్టి పెట్టేద్దాము. ఇప్పుడు ఒక పాన్ పెట్టాను, ఆయిల్ వేసేసి బాగా నానాలండి. 1 అవర్ అలా నానపెట్టేస్తే చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే వేసేద్దాము బోండాలు. మొత్తం వేసేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేద్దామండి. చూసారా, ఇలా వచ్చేసాయి. ఇప్పుడైతే తీసేద్దాము. ఎక్కువ వేగాయంటే మొత్తం మాడిపోతాయి. సో కాబట్టి ఇప్పుడు బ్రౌన్ కలర్ షేప్లో వచ్చినంత వరకు తీసేద్దాము. తీసి పక్కన అయితే పెట్టుకునేద్దామండి. చూసారా, కలరు బాగా వచ్చాయి కదా. తీసి పక్కన అయితే పెట్టేద్దాము. ఇప్పుడు చూద్దామండి. చాలా బాగుంటాయండి, క్రిస్పీగా, టేస్టీగా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. కాలిపోతుంది చెయ్యి, చూడండి ఇలా వస్తుంది. బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి.